ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, సమాధానాన్ని కర్త అగు అధిపతి ఆయనున్నాడని ఆయనకు పేరు పెట్టబడెను. సమాధానాన్ని కర్త అంట. సమాధానాన్ని ఇచ్చే దేవుడు, సమాధానాన్ని మన మధ్యలో సృష్టించే దేవుడు. సమాధానం అక్కడ ఎక్కడైతే లేదో అక్కడ దానిని ఆయన ఇచ్చే దేవుడనమాట. నిజంగానే ఈరోజు నువ్వు శాంతి సమాధానంతో లేకుండా ఉన్నావా? ఆయన అంటున్నాడు, నీ కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చాను. విడిచిపెట్టకూడని భాగ్యమైనటువంటి ఆ పరలోకాన్ని నేనెందుకు విడిచిపెట్టానంటే, నాకు అది ఇబ్బందయినా కూడా నేనెందుకు విడిచిపెట్టాను అంటే నీ కొరకే అంటున్నాడాయన. నీ కొరకు నేను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాను. ఎందుకు అనంటే, నువ్వు సమాధానంగా ఉండాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలి అని అనమాట దేవుడు. నిజమే, ఆయన అంటున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడైన తండ్రి అని ఎన్నో పేర్లున్నాయి. కానీ ఆయనకింకా బహు ఆశీర్వాదకరమైనది ఏంటంటే, నీ సమాధానాన్ని కొరకు వచ్చిన సమాధానకర్త అయిన దేవుడు. ఈరోజు నువ్వు సమాధానంగా ఉన్నావా? లేదు అనంటే మాత్రం ఆయనని ఈరోజే నీ యొక్క గృహంలోనికి, నీ హృదయంలోనికి ఆయనను తీసుకోండి. తీసుకున్నప్పుడు సమాధానపు ఆత్మ ఆయన తప్పకుండా మన చేతికిచ్చి ఆయన మనల్ని సమాధానపరుస్తాడు. అటు కృపా దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి, ఈ ఆత్మను బట్టి, ఈ కృపను బట్టి వందనాలు. ఈరోజు నువ్వు మా కొరకు ఈ భూమి మీదకి తీసుకొచ్చి నీ సంతోష సమాధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ఈ స ఈ సమయంలో ప్రభు మమ్మల్ని దీవించినందుకు, ఈ సమాధానం ప్రతి ఒక్కరికి వెదజల్లే కృపను మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. ఆ సమాధానం ద్వారా నిన్ను చేరుకునే కృపను మాకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా, నీకే మహిమ చెల్లిస్తూ మా కుటుంబాలని పరిపూర్ణంగా నువ్వు ప్రత్యేకించి ఆశీర్వదించినందుకే కృతజ్ఞతలు. ఈరోజు ఎంతమంది అయితే తండ్రి ప్రభు ఏ పరిస్థితిని బట్టి సమాధానంగా లేరో, ఆరోగ్యమా, అయా తండ్రి ప్రభా యేసయ్య, ఆర్థిక సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల ఏది లేదో అది వారికి ఇచ్చి సమాధాన పరచమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి సమాధాన పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.